సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంలో గ్రామీణ అభివృద్ధికి మరో అడుగు పడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 68 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, కొండాపూర్ గ్రామాలకు 8 లక్షల చొప్పున, శివన్నగూడెం, హరిదాస్పూర్, తమ్మలభాయి తాండా, మునిదేవునిపల్లి గ్రామాలకు 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. మంచిగా ఫోటోలు వస్తాయి. అరే మేడం ब्रह्मांडमंडले हंतापयामे दीपं दर्शयामि पुष्माण्डबलिदेवताभ्यो नमो नमः परीक्षोणो देवपुच्छानानुग्रहादित्यर्थे परञ्हारुद्रश्यो देवक्षा परमेशिक्षाणानुग्रहादिवदाभ्यो नमस्ते नमः स्वानो परमञ्चात्मगमतः सभोमिं विश्वदा अमृता अद्यदेदं सर्वो अमृतत्वा शेषान्यः यदन्नात् अरे నినాది చేసి 68 లక్షలు అయితే మంజూరైందో మరి అక్కడున్న సీసీ రోడ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ సీసీ రోడ్లు కూడా మరి నాణ్యతతో కూడుకున్న ఆ పనులు జరగాలని 25 లోపు ఈ నెల ఆ పనులన్నీ పూర్తి చేసేందుకు మరి పంచాయతీరాజ్ ఏ గారు కూడా ఇక్కడ పాల్గొన్నారు, శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఆ వర్కులు ఏవైతే మనం ఇప్పటిదాకా 12 సంవత్సరాలుగా మనం ఇచ్చినటువంటి వర్కులే ఇప్పటిదాకా జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ప్రజలకి అవసరమైనటువంటి వర్కులు అవి నాణ్యతతో కూడుకున్నటువంటి పనులు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికల వరకే రాజకీయాలు, ఈ రాజకీయ కక్ష సాధింపు అనేది మరి ఎవరు చేసినా కరెక్ట్ కాదు. మరి ప్రజలు గ్రామాల్లో అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తారు, వాళ్ళ అవసరాలు. మరి రేవంత్ రెడ్డి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో మోసం చేస్తూ కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి దాని మూల్యం చెల్లించకపోతే తప్పదు. ఏమైనా ఈరోజు బూటకం పార్టీ ఈరోజు పెన్షన్ 2000 నుంచి 4000 ఇస్తామన్న పెన్షన్ కూడా మరి అది కూడా అటకెక్కింది. అదే స్టూడెంట్స్ కి మరి స్కూటీలు ఇస్తామన్న విషయం కూడా గాలి కొద్దిలేసిండ్రు.
మరి మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి అది ఎగ్గొట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నైతే కళ్ళబొల్లి మాటలు చెప్పిందో ఏవి కూడా నెరవేర్చని పరిస్థితి. ఈరోజు రేవంత్ సర్కార్ మొత్తానికి మొత్తం ఈరోజు ఫెయిల్ అయింది. మరి ఈరోజు వాళ్ళు ఎంతసేపు మరి భూములు ఎక్కడున్నాయని అమ్మడం తప్పించి హైడ్రా పేరు మీద పేదల గూళ్ళన్ని కూలగొట్టడం, మరి కేంద్రానికి మరి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించడం తప్పించి ఏది కూడా సక్రమంగా చేస్తలేదు. మరి ఈరోజు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి కూడా 12 గంటలు కూడా కరెక్ట్ గా ఇవ్వలేని పరిస్థితి. ఆ 12 గంటల్లో కూడా చాలా సార్లు ఇంటరప్షన్ చేయడం, నాణ్యత కూడుకున్నటువంటి కరెంట్ రాకపోవడం, మరి మంచినీళ్ళు తాగడానికి కూడా సరైన సమయాల్లో నీళ్లు అందించుకోవటం, మరి ఇటువంటి ఫెయిల్యూర్స్ మీద మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది.